మేడం ఫైనల్గా చెప్పండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు అంటే ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఒక కారణ జన్ముడండి. నిజంగా చెప్తున్నాను, ఒక కర్మయోగి అనే చెప్పొచ్చు. ఎందుకంటే కారణ జన్ములు, కర్మయోగులు ఎంతో పట్టుదల ఉంటే తప్పితే, ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తులు ఉంటే తప్పితే ప్రజలకి ఇంత మంచి ఇందాకే చెప్పాను కదా, ఇంత మంచి చేయాలన్న ఆలోచన ఉండదు. మిగతా వాళ్ళందరికీ నేను నా కుటుంబం, నేను అధికారంలోకి వస్తే సంపాదించుకోవాలి, నా తర్వాత ఇంకెవరైనా కోరికలు ఉంటాయి. కానీ నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈ దేశపు ఉనికిని కాపాడుతూ ఈ దేశాన్ని ముందు అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. ఆ శక్తి సామాన్యంగా వచ్చింది కాదు. నా దృష్టిలో అయితే ఆయన ఒక కారణ జన్ముడు, ఒక కర్మయోగి. రాహుల్ గాంధీ గారు ఆయన ఇప్పటికే అంటే వాళ్ళ కుటుంబం వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దేశ విభజన లేదంటే దేశ విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనలో పాపం ఆ పడి ఆ చట్టంలో కొట్టుకుంటూ ఉన్నట్టున్నాడు. ఆయన ఒక మనిషిలాగా ఆలోచించి, ఒక మనిషిలాగా ఈ దేశ పౌరుడిలాగా ఆలోచించి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీ భారతీయుడు కాదంటారా? భారతీయుడని ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ దాన్ని ఆచరించాలి కూడా కదా. చెప్తే ఉంటుంది, దాన్ని ఆచరించాలి కూడా. ఇప్పుడు నేను హిందూనని చెప్తే ఏంటి, నేను హిందుత్వాన్ని ఆచరించాలి, అప్పుడే కదా అవుతాము. అందుకే అంటారు కదా ప్రాక్టీస్ బిఫోర్ ప్రీచ్ అని. సో ఆయన భారతీయుడు అని చెప్పుకోవడమే కాకుండా దాన్ని ఆచరించమనండి. అది ఎప్పుడు వస్తుంది? పక్క దేశాల్లోకి వెళ్ళి ఈ దేశాన్ని తిట్టడము, లేదంటే ఈ దేశాన్ని విభజించాలని అనుకున్న విచ్ఛిన్నకరమైన శక్తులతో కూర్చొని చేతులు కలిపి టీలు తాగి పార్టీలు చేసుకోవడము, అలాంటివి పనులు చేస్తూ భారతీయుడు అని చెప్పరు ఎవరు కూడా. భారతదేశం పట్ల ప్రేమ ఉందని ఎవరు అనుకోరు. కాబట్టి ఆయన కూడా అటువంటి ఆలోచనలు మాని నిజంగా ఈ దేశ పౌరుడిలాగా ఆలోచించి ఈ దేశానికి ఏమి చేస్తే అభివృద్ధి ఇంకా చెందుతుంది, నా వంతు, ఆయన ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ తెలివితేటలని ఈ దేశ ప్రజల అభివృద్ధికి నేను ఏ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని ఆలోచన చేస్తే నిజంగా దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే అందులో ఆయన కూడా బాగుపడతాడు. లేదంటే ఇటువంటి కుట్రపూరితమైన స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు ఆలోచనలతోటి అటు ఆయన నాశనం అవుతుంటారు, అంటే అటువంటి ఆలోచన ఇటు దేశాన్ని కూడా నాశనం చేయాలని ఆలోచనలో ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన పనితనం అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రజలకి నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి, అటు నరేంద్ర మోదీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరొకసారి తనదైన ముద్ర వేసుకోవాలని చెప్పని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి వారి కష్టము ఫలిస్తుంది, ఫలించాలని కూడా కోరుకుంటున్నాము. దానికోసం కేంద్రము అలానే ఇటు జనసేన పార్టీ కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాయి. అల్టిమేట్లీ మా మూడు పార్టీలు లక్ష్యం ఏంటంటే ఐక్యంగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలి, వారికి రావాల్సిన హక్కులను కాపాడాలి, అందించాల్సిన సంక్షేమ అభివృద్ధి అందించాలనేది మాది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి కొద్దిగా మూర్ఖత్వము, మొండితనము, ఈ నిరంకుశ ఆలోచనలు ఏవైతే ధోరణి ఉంటాయో, స్వార్థపూరితమైనటువంటి అవినీతి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలి నిజంగా ప్రజల్లోకి వెళ్ళి మీరు చేయగలిగినవే చెప్పుకోండి, అలవి కానటువంటివి చేయలేనివి మళ్ళీ నవరత్నాలు లాంటివి అని చెప్పి ఎందుకు అనవసరంగా అబాస్ పాలవడం? ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు దోచుకుని చాలా, ఇంకా దోచుకోవడానికి కూడా ఈ రాష్ట్రం ఏం మిగలలేదు, వాళ్ళ నాయకులు దోచుకున్నంత. కాబట్టి ప్రజలైతే అవకాశం ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఈ విధ్వంసాన్ని పూడ్చాలంటే మాకు ఎంత టైం పడుతుందో తెలియదు కదా. వారికి చెప్పేది ఇవన్నీ వదిలేసి మంచి రాజకీయ నాయకుల్లాగా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు కూడా ప్రజల గురించి ఆలోచించండి. మీ గురించి, మీ దాచుకోవడం గురించి కాకుండా ఇప్పటికే మీకు చాలా ఉంది కాబట్టి ఇకనైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తూ ఇందాకన్నట్టుగా ప్రభుత్వానికి అయినా మంచి సలహాలు ఇవ్వగలిగితే ఇచ్చి ఒక మంచి ప్రజానాయకుల్లాగా మీరు పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నటువంటి రంగాన్ని వదిలేసి, ఎందుకంటే ఒక హై క్రీమ్ ఇండస్ట్రీ పాపం, అలాంటి దాన్ని వదిలేసి ప్రజల కోసం అని చెప్పని ఆయన రావడం జరిగింది. ఎన్నెన్నో అవమానాలు కూడా పడడం జరిగింది. అయినప్పటికీ ఆయన సాధారణ వ్యక్తిలాగా ఉంటూ ఇప్పుడు రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొని రావాలి, ప్రజలకు ఏదో చేయాలని తపన బాగా స్పష్టంగా కొట్టొస్తుంది. కాబట్టి ఆయనకి మరింత బలాన్ని భగవంతుడు ఇవ్వాలి, ప్రజలు కూడా ఇవ్వాలి, ఆయన అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకొని ఆయన చేరాలి అనేది కూడా కోరుకుంటున్నాను. లోకేష్ గారు కూడా లాస్ట్ టైం కంటే ఇప్పటికీ చాలా ఆయనలో మార్పులు ఉన్నాయి, చాలా పొలిటికల్ మెచ్యూరిటీ చాలా వచ్చింది, మంచి డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. వచ్చిన రిజల్ట్స్ ద్వారా కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువ నాయకుడు కాబట్టి ఆయన కూడా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో మరింత బలోపేతం అవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఆయన కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తారు అనేది కూడా అనుకుంటున్నాను.